అన్యాయం చేసిన వారిని, అసూయ ఉన్నవారిని, ఈర్ష్య ఉన్నవారిని, ఒకరు కాదు, దుష్టులు అంటే రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరినీ శిక్షిస్తాడు పరమేశ్వరుడు. మాయ మాటలు చెప్పేవాడిని. అర్థమైందా? ఈశ్వర ఆజ్ఞకు వేదానికి వ్యతిరేకంగా ఉన్నవారిని, తర్వాత స్వార్థంతో ఉన్నవారిని, హింస చేసేవారిని, ఇతరుల యొక్క మానసిక శారీరక ఆస్తులు కాజేసేవారిని, తగలబెట్టిన వారిని, వీళ్ళందరినీ పరమాత్మ శిక్షిస్తాడు. శిక్షించడమే కాకుండా ఎటు శిక్షిస్తాడు? వారికి మరణ సమయంలో ఎటువంటి రోదన ఉంటుందంటే చావు బతుకుల మధ్యలో ఉంటాడు. అటు చావను లేడు, ఇటు బతకను లేడు. ఎవరు? ఈర్ష్య, ద్వేషము, అసూయ, కోపము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ విధంగా ఉన్న వారిని తప్పనిసరి